హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు మొత్తం అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అందించండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా మన ఛానల్కి వచ్చిన మిత్రులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మనకు అన్ని టెస్ట్ సిరీసెస్, నెక్స్ట్ రాబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో కంపల్సరీ అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకొని. ఇక్కడ చూడండి, సెట్కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ నెల చివరి వరకు అవకాశం ఉంది. ఇందులో భాగంగానే పేపర్ 1కు సంబంధించి, సెట్ పేపర్ 1కు సంబంధించి 46 టెస్టులు ప్రిపేర్ చేయడం జరిగింది. ఒక్కొక్క టెస్టులో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాదాపు 1400 పైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది పేపర్ 1కు సంబంధించి. ఇక పేపర్ 2 ఏమో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 40 టెస్టులు ఉన్నాయి. ఒక్కో టెస్టులో 30 క్వశ్చన్స్. ఈ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఫ్రెండ్స్ చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కోర్సులో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ రూపంలో అడుగుతూ ఉన్నారు, అన్న తెలుగు మీడియం కూడా అప్డేట్ చేయమని. ఇదే కోర్సులో నేను ఖచ్చితంగా తెలుగు మీడియం కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో కంపల్సరీ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇందులోనే జాయిన్ కాండి. ప్రజెంట్గా అయితే కోర్సు రన్ అవుతుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చూడండి. ఇక ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. సమ్మె విరమణ సమయంలో అంగీకరించిన డిమాండ్లను సర్కారు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుంది. ఆర్టీసీ యూనియన్ ప్రతినిధులు ఇచ్చిన డిమాండ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. వాటి అమలుకు అవసరమైన పాలనా అనుమతులు జారీ చేస్తుంది. తాజాగా ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఫైల్ను పరిశీలించిన ప్రభుత్వం ఆమోదముద్ర వేసి బుధవారం ఆర్టీసీ బస్ భవన్కు పంపించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 130 పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంస్థ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ 130 పోస్టులు ఆర్టీసీలో పనిచేస్తున్న అర్హులైన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు ఈ పోస్టుల్లో అవకాశం కల్పించే అంశాన్ని సంస్థ ఎండి నాగిరెడ్డి పరిశీలిస్తున్నారు. ఇప్పుడు వచ్చే 130 ఉద్యోగాలను అక్కడ ఉన్నటువంటి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతోనే నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిరుద్యోగులకు ఇస్తే ఈ 130 పోస్టులు బాగుంటుంది అనేది ఆలోచన. సమ్మె విరమణ సమయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కూడా ఒకటి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ డిమాండ్ నెరవేరే అవకాశం ఉంది. ఈ ఉద్యోగులతోనే నింపే అభిప్రాయం ఏంది, మీ కామెంట్ ఏందనేది ఒకసారి కామెంట్లో చెప్పండి. ఇక తెలంగాణలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అప్లికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఏంది. ఈ నెల 19 నుంచి స్టార్ట్ అయితే అప్లికేషన్స్. ఆధార్ కార్డు, యాక్టివ్ మొబైల్ నెంబరు, పర్సనల్ ఈమెయిల్ ఐడి, బోనఫైడ్స్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు, రెసిడెన్సీ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్. ఆఫ్టర్ ఏప్రిల్ ఉన్నది ఈడబ్ల్యూఎస్. నాన్ క్రిమి లేయర్ కూడా సేమ్ ఆఫ్టర్ ఏప్రిల్. ఈ విధంగా ఇవి మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి అప్లికేషన్ స్టార్ట్ అయ్యే లోపల. ఇక సివిల్ కానిస్టేబుల్ జిల్లాల వరకు చూస్తే వనపర్తిలో 65 ఉన్నాయి, నారాయణపేటలో 63, రాజన్న సిరిసిల్లలో 54, జోగులాంబ గద్వాలలో 50, భద్రాద్రి కొత్తగూడెంలో 136, ఆదిలాబాద్లో 130, సిద్దిపేట కమిషనరేట్ 126, మహబూబాబాద్ 73. మొత్తం క్యాస్ట్ వైజ్ కూడా ఉంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. 10,743 ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డిఎఫ్ఎస్లో కొత్తగా 10,743 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఆర్థిక అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో 3,823 ఫైర్ ఆపరేటర్, 3,546 ఎమర్జెన్సీ రెస్క్యూ, 1,153 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర ఖాళీలు అయితే ఉన్నాయి. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ డిఎస్ఎస్ఎస్బి ఈ నియామక ప్రక్రియ చేపడుతుంది. దీనికి ఓన్లీ ఢిల్లీ వాళ్ళే అప్లికేషన్ చేసుకునేది కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇది 10th క్లాస్ నుంచి డిగ్రీ దాకా క్వాలిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. మెడికల్ ఆఫీసర్ ఖాళీలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో
గ్రూప్ ఏ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ ఏ మెడికల్ ఆఫీసర్ 282 ఖాళీలు ఉన్నాయి. ఇందులో సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఆఫీసర్ 5, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ 162, మెడికల్ ఆఫీసర్ 115, 282 ఖాళీలు అయితే ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ డిగ్రీ సూపర్ స్పెషాలిటీ అర్హత కలిగిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 10 అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 8 వరకు నడుస్తుంది. ఇక అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా నిన్నటి వరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి అప్లికేషన్ క్లోజ్ అయింది. సిద్దిపేట జిల్లా నుంచి ఓపెన్ అయింది. 5/8/2026 నుంచి 15/8/2026 వరకు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక చూడండి, ఖాళీల వివరాలు చూస్తే చేర్యాలలో 4 ఉన్నాయి, దుబ్బాకలో 6 ఉన్నాయి, గజ్వేల్లో 36 ఉన్నాయి, హుస్నాబాద్లో 19, సిద్దిపేటలో 19. ఇవి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి 78 ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్లకు సంబంధించి 13 ఉన్నాయి. టోటల్గా 91 ఖాళీలు ఉన్నాయి. చేర్యాలలో 1, దుబ్బాకలో 1, గజ్వేల్లో 1, హుస్నాబాద్లో 10, సిద్దిపేటలో 0. ఈ విధంగా మొత్తంగా అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా సిద్దిపేట జిల్లాకు ఖాళీలు ఉన్నాయి. 18 నుంచి 35 ఏళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళు, మహిళలు, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు వీళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఇది ఒక జాబ్ మేళా చూడండి. నిర్మల్ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకు తెలియజేయనిదేమని కానీ ఒక పత్రికా ప్రకటన అయితే ఇచ్చారు. 6/8/2026 ఈ రోజే గురువారం రోజున జాబ్ మేళా నిర్వహిస్తారు. ఖాళీలు చూస్తే శుభగృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మేల్కి సంబంధించి 30 ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్లో పనిచేయాలి. ఎంబీఏ బీటెక్ చేసిన వాళ్ళు దీనికి అర్హులు. 18 నుంచి 28 ఏళ్ళు ఉండాలి. 15,000 నుంచి 18,000 ఇస్తారు. అకామిడేషన్ కూడా ఇస్తారు. తర్వాత టెలికాలర్స్, ఇందులోనే 5 ఖాళీలు ఉన్నాయి. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఫీమేల్స్ ఓన్లీ. 18 నుంచి 28 ఏళ్ళు, 15,000, 18,000 జీతం ఇస్తారు. అపోలో ఫార్మసీ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మసిస్ట్ మేల్కి సంబంధించి 45, ఫార్మసిస్ట్ అసిస్టెంట్ మేల్కు ఈ 2 కలిపి 45 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్లో పనిచేయాలి. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు అర్హులు. 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. 15,000 నుంచి 20,000 ఇస్తారు. ఫ్రీ అకామిడేషన్ కూడా ఇస్తారు. సో 6/8/2026 రోజు 11 గంటలకు నిర్మల్ డిగ్రీ కాలేజీలో సెమినార్ హాల్ జాబ్ మేళా నిర్వహించబడిన ఈ యొక్క జాబ్ మేళకు నిరుద్యోగ యువతి యువకులు హాజరు కావాల్సిందిగా చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు ఏమైనా కావాలంటే ఫోన్ నెంబర్స్ ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. ఈ 3 నెంబర్లలో ఏదో ఒక నెంబర్కి అయితే ఫోన్ చేయండి, వాళ్ళు క్లారిటీ ఇస్తారు. ఇక ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి 7వ మెగా జాబ్ మేళా. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన మహిళలకు అవకాశం. మహిళలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 7న రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగ మేళలో ఫోక్స్కాన్, స్టాప్ జోన్ సొల్యూషన్స్, పిఎస్ సొల్యూషన్స్, సహస్ర సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ తదితర ప్రముఖ సంస్థలు పాల్గొని తయారీ, సాఫ్ట్వేర్, లాజిస్టిక్స్, అకౌంట్స్ తదితర విభాగాల్లో మహిళా అభ్యర్థులకు ఎంపిక చేస్తారని చెప్పారు. పీజీ, అన్ని డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. రెజ్యూమ్, విద్యార్హత మెమోలు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు మొబైల్ ఫోన్ను అభ్యర్థులు తప్పనిసరిగా వెంట తీసుకొని రావాలి. ఇంకేమైనా వివరాలు కావాలంటే 7893186719, ఇంకో నెంబర్ 7893082090, ఇంకో నెంబర్ 9912093500. ఈ నెంబర్ను సంప్రదించి జాబ్ మేళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటారు. థ్యాంక్ యూ.